ఇప్పుడు మన దేశంతో పాటు ఇంక ఏ దేశాలకు ఉంది సార్ ఈ ఫిఫ్త్ జనరేషన్ టెక్నాలజీ? పాకిస్తాన్ దగ్గర, చైనా దగ్గర అరువు తెచ్చుకునుంది. కానీ అది పూర్తిగా సక్సెస్‌ఫుల్ కాలేదు. జే-20 అని ఒకటుంది. ఎఫ్‌సి-31 ఉంది. మిగతా సార్. అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్ దగ్గర ఈ టెక్నాలజీ ఉంది. వాళ్ళు విమానాలు వాడుతున్నారు. అమెరికా హ్మ్. దగ్గర ఎఫ్-35 ఉంది. రష్యా దగ్గర సు-75 చెక్‌మేట్ ఉంది. సు-57 ఉంది. రఫాల్ తర్వాత ఉన్నది. వాళ్ళు ఇంకా లేటెస్ట్‌గా తయారు చేస్తున్నారు. హ్మ్. వీటన్నిటిలో సమస్య ఏమిటి అంటే, ఇప్పుడు ఏఎంసీఏనే సొల్యూషన్. ఈ హ్మ్. అన్ని సమస్యలకి సమాధానం ఏఎంసీఏ. ఏఎంసీఏ ఫిఫ్త్ జనరేషన్ విమానం. మన ఇంజిన్ మనమే చేసుకుంటాం. కిలో న్యూటన్ అని, కే న్యూ అనే విమానాన్ని ఇంజిన్ తయారు చేసుకోబోతున్నాం మనం 110 అని. దాన్ని తయారు చేసుకునేంత వరకు అంటే ఒక 10 ఏళ్ళు పట్టొచ్చు. అప్పటి సార్. వరకు ఈ ఇంజిన్లే. ఇప్పుడు మన దగ్గర ఇంజిన్లు ఏంటి? జనరల్ ఎలక్ట్రిక్ వాళ్ళది 404 ఇంజిన్ ఉంది. లేకపోతే హ్మ్. రఫేల్ వాడిది ఒకటి ఉంది. దాసో ఏవియేషన్ వాడిది ఉంది. లేకపోతే రష్యా వాడిది సుకోయ్ వాడిది ఉంది. సమస్య ఏంటంటే విచిత్రం చూడండి మీరు. హ్మ్. థామస్ ఆల్వా ఎడిసన్ గారు స్థాపించిన జీ కంపెనీ బల్బులు తయారు చేయడం మొదలు నుంచి ఇప్పుడు జీ ఏరోస్పేస్ మన నెత్తి మీద వచ్చి కూర్చుంది. ఆ! మేము ఇంజిన్లు ఇవ్వను అంటున్నారు. సార్. వాళ్ళు ఇంజిన్ ఇవ్వను అన్నప్పుడు మన దగ్గర ఉన్న సొల్యూషన్ ఏంటి? మనం సొంతంగా తయారు చేసుకోవాలి. అవును. సొంతంగా తయారు చేసుకుంటున్నప్పుడు మనం విలువని గ్రహించి, ఇప్పుడు అమెరికా కూడా నేను ఇంజిన్ ఇస్తానంటోంది. రష్యా అయితే ఇంజినే కాదు మొత్తం విమానం అంతా ఇచ్చేస్తానంటోంది. సార్. సార్ ఇప్పుడు ఈ టెక్నాలజీ బదలాయింపులో అంటే ఈ ట్రాన్స్‌ఫర్ ఆఫ్ ది టెక్నాలజీలో మనకి ఇప్పుడు పూర్తిగా ఇంజిన్ తయారు చేసుకునే కెపాసిటీ మన ఇండియాకొస్తుందా సార్? ఆ! 2 భలే మంచి ప్రశ్న వేశారు. సార్. అమెరికా ఏమంటోంది? ఇప్పుడు జీఎఫ్-404 ఉంది. ప్రస్తుతం ఆ ఇంజిన్ వాడుతున్నాం మనం. హ్మ్. తర్వాత 414 ఇస్తామనింది. సార్. 414 ఏంటి? 80% వరకు నేను ఇచ్చేస్తాను ఇంజిన్ టెక్నాలజీ అని. అంటే హ్మ్. 20% ఇవ్వను అని కదా అర్థం. సోర్స్ అవును. కోడ్ ఇవ్వని. అవును. రష్యా ఏమంటోంది? వీళ్ళు ఐజీ-771 దీని హ్మ్. ఇంజిన్. నేను మొత్తం ఇచ్చేస్తానంటోంది. మొత్తం ఇచ్చేస్తాను అంటే మీరే తయారు చేసుకోండి. మీ హ్మ్. మీ ప్లాంట్‌ని మీరు మహారాష్ట్రలో అయినా పెట్టుకోండి. లేకపోతే ఆంధ్రప్రదేశ్‌లో అయినా పెట్టుకోండి. ఉత్తరప్రదేశ్‌లో అయినా పెట్టుకోండి డిఫెన్స్ కారిడార్‌లో. సార్. మీరే కంపెనీ పెట్టుకొని మీరే తయారు చేసుకోండి. అంటే విడి భాగాలు తయారు చేసుకోండి. ఇంజిన్ ఓకే. తయారు చేసుకోండి. సోర్స్ కోడ్ ఇస్తా ఉన్నాం. ఈ హ్మ్. రెండిటి మధ్య తేడా ఏందంటే అమెరికా 80%, రష్యా హ్మ్. 100%. 100%. అంటే సార్ ఇప్పుడు ఈ ఎస్‌యూ-57 ఏదైతే ఎయిర్ క్రాఫ్ట్ ఇది మనకిస్తున్నారో, దీంతో పాటు ఆ ఇంజిన్ టెక్నాలజీ మనకి ట్రాన్స్‌ఫర్ అవుతుంది. ఈ ఇంజిన్ మనము అంటే ఈ కేవలం దీనికే కాకుండా మిగతా వాటిలో కూడా మనం తయారు చేసుకునే కెపాసిటీ వస్తుందా? ఈ ఇంజిన్ ట్రాన్స్‌ఫర్ ఆఫ్ టెక్నాలజీ తోటి? చాలా కరెక్ట్‌గా అడిగారు. ఈ ట్రాన్స్‌ఫర్ ఆఫ్ టెక్నాలజీలో ఏంటంటే, అమెరికా హ్మ్. ఏం చేస్తుంది? అమెరికాతో ఎప్పుడు వచ్చే గొడవేంటి? మనకి పాకిస్తాన్‌తో, చైనాతో యుద్ధం వచ్చినప్పుడు వాళ్ళు పాస్‌వర్డ్ ఇవ్వరు. మన సోర్స్ అవును. కోడ్స్ ఇవ్వరు. అవును. అంటే ఇప్పుడు విమానాలు మనం ఏదైనా కొత్తగా ఆయుధాన్ని అమర్చాలి అంటే కుదరదు. హ్మ్. కానీ రష్యా ఏమంటోంది? దాన్ని వాళ్ళేమంటారు? వాళ్ళకి అర్థమైన భాషలో ఎండ్ యూజర్ అగ్రీమెంట్ అంటారు. హ్మ్. లేదా ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అంటారు. సార్. రష్యా ఏమంటోంది? నేను పూర్తిగా ఐపీఆర్ ఇచ్చేస్తాను. మీరేమైనా పెట్టుకోండి. ఎవరితో అయినా వాడుకోండి. నో ఓకే. రిస్ట్రిక్షన్స్. అమెరికాతో ఉన్న సమస్య ఏంటి? హ్మ్. వాళ్ళు లైసెన్స్ ప్రొడక్షన్ ఇస్తున్నారు మనకి. మీ హ్మ్. సెల్లర్ బయర్. సార్. రష్యా ఏమంటోంది? సెల్లర్ బయర్ కాదు. హ్మ్. మీరు పూర్తిగా తీసేసుకోండి అని. సార్. బంపర్ ఆఫరే కదా! అవును. సరే ఇప్పుడు మా కొంచెం మా ప్రేక్షకులకి ఈ ఫిఫ్త్ జనరేషన్ అనే దాని గురించి కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? ఈ ఫిఫ్త్ జనరేషన్ విమానం ఏంటంటే దీంట్లో ఆ! మెయిన్‌గా ఇంజిన్. ఇప్పుడు మన దగ్గర ఉన్న ఇంజిన్స్ ఏమిటి? అంతా అమెరికన్ ఇంజిన్‌లు లేకపోతే ఫ్రాన్స్ వాళ్ళవి. ఆ! 4 దేశాలు అన్నాం గదా! అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్. హ్మ్. సో వీళ్ళు నలుగురు ఇంజిన్‌లు తయారు చేసి ఏ రోజు కూడా వాళ్ళు మన కోర్ టెక్నాలజీ సోర్స్ కోడ్ అంటాం గదా! లేకపోతే అవును. హ్మ్. మన ప్రేక్షకులకు అర్థమయ్యేటట్టు పాస్‌వర్డ్ అంటాం గదా! వాళ్ళు హ్మ్. పాస్‌వర్డ్ ఇవ్వరు. సార్. అంటే ఆ విమానం ఇంజిన్‌ని విప్పి చూసుకోవడే శక్తి మన దగ్గర లేదు. హ్మ్. సో ఎప్పుడు మనకి వాళ్ళకి గొడవలొచ్చినా గానీ, లేకపోతే ఇంటర్నేషనల్ సిట్యుయేషన్స్ బాగా లేకపోయినా, లేదు మన కోవిడ్ లాంటి పరిస్థితులొచ్చినా గానీ, హ్మ్. మనమేం చేయలేం. మొత్తం విమానం ఆగిపోతుంది. ఎందుకంటే అది సార్. గంటల తరబడి చాలా వేడిగా ఉంటుంది ఆ ఇంజిన్. దాదాపు 1500 డిగ్రీల వేడి కన్నా ఎక్కువగానే ఉంటుంది సెంటిగ్రేడ్ కన్నా. సార్. సో, ఆ విమానం కన్నా ఇంకా ఫాస్ట్‌గా పోయేటట్టు, హ్మ్. ఎక్కువగా ఏవియానిక్స్ ఆకాశంలో రకరకాల విన్యాసాలు చేయడానికి హ్మ్. ఈ శత్రు రాడార్లకు కనపడకుండా ఉండడానికి వచ్చిందే ఫిఫ్త్ జనరేషన్ విమానం. సార్. మన దగ్గర రాఫెల్ లేటెస్ట్ ఉంది. దాన్ని ఫోర్త్ అనుకున్నా, 4 ½ అనుకున్నా, ఫ్రాన్స్ వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయనుకుంటే 4 ½ అనుకుందాం. సార్. అంత టెక్నాలజీ ఫిఫ్త్ జనరేషన్ 57 ఆఫర్ చేస్తోంది. సార్. రష్యాతో జరిగిన ఒప్పందం భారత్‌కి చాలా అనుకూలమైన ఒప్పందంగా పత్రికలన్నీ రాస్తున్నాయి. అసలు ఈ ఎస్‌యూ-57కి అసలు ఏంటి సార్? మనకి రష్యాకి జరిగిన ఒప్పందంలో అసలు ఏముంది?
ఇది చాలా మంచి టాపిక్ ఈరోజు చర్చిస్తున్నాం సార్. క్లోజ్ టు మై హార్ట్. Su-57 అనేది విమానం అనేది ఒక రకంగా చెప్పుకోవాలంటే రష్యాకు మనకిస్తున్న బంపర్ ఆఫర్ గా చెప్పుకోవాలి. Sir. దాంట్లో వాళ్ళ కష్టాలు వాళ్ళకున్నా గానీ ఈ Su-57 అనేది మనకి యుద్ధ విమానం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి ఎంతో అవసరం. మొన్న జరిగిన ఆపరేషన్ సింధూర్ లో కూడా దీని విలువ మన దేశానికి తెలిసి వచ్చింది. సార్ అంటే ఇప్పుడు ఇది 5th జనరేషన్ విమానంగా తెలుస్తుంది సార్. 5th జనరేషన్ ఫైటర్ విమానంగా తెలుస్తుంది. అసలు అంత ముందు ఏమున్నాయి దీంట్లో, ఇప్పుడున్న దాంట్లో ఏముంది సార్? ఆ డిఫరెన్స్ ఏంటి? మన దగ్గర ప్రస్తుతానికి 5th జనరేషన్ విమానాలు లేవు సార్. 5th జనరేషన్ విమానాల కోసం మనం ఏఎంసీ అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ తయారీకి పుట్టపర్తిలో తయారు చేసుకున్నాం మన ముఖ్యమంత్రి గారు, రక్షణ మంత్రి గారు. సార్. అక్కడ మనం చూసాం. అది కొంచెం సమయం పడుతుంది. మొదటి ప్రోటోటైప్ రావడానికి 3-4 ఏళ్ళు పడుతుంది. కనీసం 10 ఏళ్ల ప్రాజెక్ట్. ఎందుకంటే యుద్ధ విమానాలు అయితే జెస్టేషన్ పీరియడ్ ఎక్కువగా ఉంటుంది. ఈ Su-57 అనేది 5వ తరం యుద్ధ విమానం. మన దగ్గర ఉన్న రఫల్ కన్నా లేటెస్ట్ ది. దీంట్లో ఏంటంటే స్టెల్త్ టెక్నాలజీ మనకు బాగా ఉపయోగపడుతుంది. ఇప్పటిదాకా ఉన్న యుద్ధ విమానాల్లో మనం ఆపరేషన్ సింధూర్ లో చూసింది ఏంటంటే స్టెల్త్ టెక్నాలజీ అనేది చాలా అవసరం మనకి. సో రఫేల్ తర్వాత మన దగ్గర లేటెస్ట్ విమానాలు అయితే ఏవి లేవు. ఇప్పుడంతా Su-30 ఉన్నాయి మన దగ్గర, మార్క్ 1, మార్క్ 2 ఉన్నాయి. ఇది రావడం వల్ల మన ఎయిర్ ఫోర్స్ కి ఇంకా ఎక్కువ బలం చేకూరుతుంది. చైనాని, పాకిస్తాన్ ని తట్టుకోవడానికి మనం సర్వసన్నద్ధంగా ఉంటాం.